ప్రైజ్ ది లార్డ్. వెనుతిరగని ప్రార్థనా శక్తితో ఉజ్జీవ జ్వాలలు రగిలించబడిన చార్లెస్ గ్రాండ్సన్ ఫిన్నీ గారి గురించి తెలుసుకుందాం. ఆయన 1792 ఆగస్టు 29 అమెరికాలో కనెక్టికా ప్రాంతంలో జన్మించారు. చార్లెస్ ఫిన్నీ గారు చిన్న వయసు నుండి చదువునందు ఎంతో ఆసక్తి కలిగి ఉండేవారు. 16వ ఏటలో సాధారణ విద్యను ముగించి 20వ ఏడు వచ్చేలోగా హీబ్రూ, లాటిన్, గ్రీకు వంటి భాషలను క్షుణ్ణంగా నేర్చుకున్నారు. తన 26వ సంవత్సరంలో లా చదవడం ప్రారంభించారు. ఆయన లా చదువుతూ ఉండగా ఆయన చదివే పుస్తకాల్లో పరిశుద్ధ గ్రంథంలోని 10 ఆజ్ఞలు ఉండడం చూసి ఆయన ఆశ్చర్యపోయారు. ఒక పరిశుద్ధ గ్రంథం కొని చదవడం ప్రారంభించారు. బైబిల్ చదువుతూ ఉండగా మానవుడు పాపి అని, పాపము నుండి మానవుడిని విడిపించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చారని తెలుసుకున్నారు. బైబిల్ ఎంతో ఆసక్తితో చదివేవారు. కానీ ఆయన బైబిల్ చదవడం చూసి ఎవరైనా ఏమైనా అనుకుంటారని బైబిల్ చదివినప్పుడు ఎవరైనా వస్తే వాటిపైన తన పుస్తకాలు పెట్టేవారు. ఇలా ఉండగా ఒక దినము ఆయన ఒంటరిగా వెళ్ళి తాను చదివిన విషయాల నిమిత్తం ప్రార్థించడం మొదలుపెట్టారు. ఆ సమయంలో దేవుడి ఆత్మ ఆయన పైన బలముగా దిగివచ్చింది. ఆయన ఇలా ప్రార్థించడం మొదలుపెట్టారు. వెంటనే ఆయన లోకంలో మనుషులందరూ నన్ను చూడని, పిశాచాలు నన్ను చుట్టుముట్టని, నేను ప్రార్థించడం మానను అని గొంతెత్తి ప్రార్థించగా దేవుడి ఆత్మ ఆయన పైన బలముగా కుమ్మరించబడింది. అక్కడ నుండి ఆయన జీవితం మారిపోయింది. ఫిన్నీ గారు ఒక గుర్రంపై తిరుగుతూ చుట్టుప్రక్కల గ్రామాలకు సువార్త చేయడం ప్రారంభించారు. ఎక్కువ ప్రార్థనలో గడిపేవారు. సువార్త ప్రకటించిన ప్రాంతంలో రక్షణ కార్యం జరగకపోతే ఫిన్నీ గారికి నిద్ర పట్టేది కాదు. ఆయన మరి ఎక్కువగా ప్రార్థించి అక్కడ సువార్త ప్రకటించేవారు. ఆ తర్వాత అనేకులు ఆ ప్రాంతంలో రక్షించబడేవారు. ఆయన ఈవెంట్స్ అనే ప్రాంతంలో, సెటిల్మెంట్ అనే ప్రాంతంలోను, బ్రౌన్విల్లీ, రోమ్, న్యూయార్క్, కొలంబియా అనే ప్రాంతాల్లో సువార్తను అందించినప్పుడు వినిన వారందరూ పశ్చాత్తాపడి తమ పాపాలు ఒప్పుకునేవారు. అనేకులు రక్షణలోకి నడిపించబడ్డారు. 1832 న్యూయార్క్లో ఫిన్నీ గారు సువార్త కూడిక పెట్టగా దాదాపు 6 సంవత్సరాలు న్యూయార్క్లో చుట్టుప్రక్కల ప్రాంతాల్లోని సినిమాలు, ఇతర నృత్య ప్రదర్శనలు, అశ్లీలమైన ఏ కార్యాలు కూడా జరిగించబడలేదు. ఆయన ప్రసంగాలను బట్టి సంఘాల్లో సభ్యుల సంఖ్య పెరుగుతూ వచ్చేది. 1500 గ్రామాల్లో ఉజ్జీవ జ్వాలలు రగిలించారు. ఇలా అలుపెరగక పరిచర్య చేస్తూ 1875 ఆగస్టు 16న తన 83 సంవత్సరాల వయస్సులో ఆయన ప్రభువునందు నిద్రించారు.